వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ హనుమంతు. బులెటిన్స్లోనే ముందుగా హెడ్లైన్ చూద్దాం. నిరుద్యోగ యువకుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పెద్దపల్లి జిల్లాలో సర్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీజీఆర్టీసీ కృషి చేస్తుంది. వేములవాడ నుంచి ముంబైకి ఏసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ పాత బస్తీ నిర్మాణంపై ప్రభుత్వం సమగ్రమైన ప్రణాళిక చేయాలి. గుల్జర్ హౌస్ మృతులకు నివాళులు అర్పించిన ఎంపీలు ఈటెల, కొండా విశ్వేశ్వరరెడ్డి. కాకతీయ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు ఉద్రిక్తత. పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ఆందోళనకు దిగిన విద్యార్థులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సిల్క్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింగరేణికి సహకరిద్దాం, అభివృద్ధి బాటలో వేయాలని అందరం కలిసి కృషి చేస్తున్నామన్నారు. నిరుద్యోగ యువకుల కోసం 38 కోర్సులను ప్రారంభిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సిల్క్ సర్వేను జూన్ మొదటి వారంలోనే చేయబోతున్నామని మంత్రి పైలట్ ప్రాజెక్టును భాగంగా మంతానిని ఎంపిక చేశారని చెప్పారు. అడ్రియాల ప్రాజెక్టు సంబంధించిన ఏరియాలో ఒక కార్యక్రమాన్ని మొదలు పెడతాము. ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువకులకు సంబంధించి 38 కోర్సులను ప్రారంభోత్సవం చేసుకునే ఒక ప్రయత్నంలో ప్రత్యేకించి ఈ ప్రాంతంలో 10th ఇంటర్మీడియట్ డిగ్రీ, దానికి తోడు ఇంజనీరింగ్ చదువుకొని టెక్నికల్ కోర్స్ చేసిన వారికి కూడా రేపు మా ఐటీ డిపార్ట్మెంట్ నుంచి చేసుకుందాం అనుకున్నాం. ఆ యజ్ఞ కార్యక్రమంలో అనేక మంది అవరోధాలు కలిగిస్తున్నారు. అప్పుడు చూసారు కదా, ఋషులు అందరూ యజ్ఞం చేస్తా ఉంటే రాక్షసులు అందరూ ఎట్లా భంగం చేయాలని చూస్తున్నా, అయినా కానీ యజ్ఞం ఆగాలి. అదే విధమైన ప్రయత్నం చేద్దామా. ఆ ప్రయత్నంలో మనం లోపం లేకుండా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. ఈ ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి చెప్పొద్దు, మీ సర్టిఫికెట్ వ్యాలిడిటీ ఉండాలి. లేకుంటే ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో జాతీయ స్కిల్ మిషన్ కార్యక్రమంలో ప్రతి సందర్భంలో ఒక 45 రోజులకు ట్రైనింగ్ బ్యాచ్ వెళ్ళిపోతూనే ఉంటాయి. అంతమంది నిజంగానే స్కిల్ ఇస్తే ఎక్కడ కూడా. ఈరోజు మన ప్రాంతంలో ఉన్న జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల, మరి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంబంధించిన ఇయాన్ సంస్థ ద్వారా మనం మొట్టమొదటిసారి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తా ఉన్నాం. అది కూడా జేఎన్టీయు మంత్రిలో. మొన్ననే వచ్చి జేఎన్టీ ప్రభుత్వ పరంగా మేము 57,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఒక సంవత్సరంలో భర్తీ చేసినప్పుడు వివిధ పరిశ్రమలకు సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించి, అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించిన అధినేతలు ట్రైనింగ్ వచ్చి ఈ 3 నెలల కాల సమయంలో 600 మందికి ఆ విశ్వవిద్యాలయం నుంచి ఉద్యోగాలు కలిగించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక స్కిల్ సర్వే, అంటే ఫలానా గ్రామంలో ఇంతమంది చదువుకున్న ఉన్నవారు, వారు ఏం చేయదలుచుకున్నారు, వారికి ఏ నైపుణ్యం ఉంది, స్కిల్ ఏముంది, దీనికి సంబంధించి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, మాస్టర్ ప్లాన్ తయారు చేయడం. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఒక స్కిల్ సర్వేని మొదలు పెడతా ఉన్న తరుణంలో మరి జూన్ 1 మాసంలో, జూన్ 1 వీక్ లో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ రోజు మంత్రిని దాంట్లో భాగంగా స్కిల్ సర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టబోతా ఉన్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ నుంచి ముంబైకి ఆర్టీసీ ఏసీ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ముంబైలో ఉన్న తెలుగువారి విజ్ఞప్తి మేరకు వేములవాడ నుంచి ముంబైకి బస్సులను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తూనే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని, ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆది శ్రీనివాస్ గారు ఒక నెల రోజుల కింద బొంబాయికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళతో సమావేశమైన సందర్భంగా వాళ్ళందరూ ఒక బస్సు ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది అని చేసిన విజ్ఞప్తి మేరకు ఆది శ్రీనివాస్ గారు వెంటనే అక్కడి నుండే నన్ను బస్సు ఏర్పాటు చేయమని కోరగానే మా అధికారులతోటి సంప్రదించి వేములవాడ నుంచి చందుర్తి, రుద్రంగి, కోరుట్ల, మెట్టిపల్లి మీదుగా బొంబాయికి 2 ఏసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. బొంబాయిలో ఉన్న ఎక్కడున్నా తెలంగాణే. ఆ తెలంగాణ బిడ్డలకు సంబంధించి రవాణా సౌకర్యం ఎక్కడ ఇబ్బంది కలగద్దని అక్కడి స్థానిక తెలుగు ఉన్నటువంటి బొంబాయిలో ఉన్న తెలుగు సంఘం నాయకులు ఆది శ్రీనివాస్ గారు కోరగానే వారు నాకు ఈ విధంగా బస్సు వేయాలని చెప్పగానే వెంటనే బస్సు ఏర్పాటు చేసి ఈరోజు బస్సు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా బొంబాయిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఇటువంటి ఒక బస్సు వేసే నిర్ణయాన్ని వారు ప్రశంసించినారు. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఇటువంటి బస్సు ఏర్పాట్లను కూడా వెంటనే చేయాలని కోరుతా ఉన్నారు. రాబోయే కాలంలో జిల్లా కేంద్రం నుంచి ప్రతి హైదరాబాద్కు అదేవిధంగా ప్రతి పుణ్యక్షేత్రానికి కూడా బస్సులు వేసే విధంగా ప్రణాళిక కొనసాగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రజాపాలన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ఇవ్వడంతో పాటు ఈ పథకం సక్సెస్ కావడానికి కష్టపడుతున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది వారందరి సంక్షేమం కొరకు పనిచేస్తూనే ప్రయాణికుల సౌకర్యము సంస్థ అభివృద్ధి దిశలో పనిచేస్తూ ఉన్నాం. అందుకే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి తీసుకుంటూ కొత్త నియామకాలు, కొత్త బస్సులు కొంటూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సందర్భంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రభుత్వం తరఫున కృషి చేస్తున్నామనే మాట సందర్భంగా మనం చేస్తూ ఈ బాంబే బస్సును తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ రూట్లలో పోయేటువంటి సందర్భాల అక్కడ స్థానిక ప్రజలు వాళ్ళకు అనుకూలంగానే రేట్స్ కూడా ఫేర్ ఫిక్స్ చేయడం జరిగింది. కాబట్టి బొంబాయిలో తెలుగు స్టేషన్ కూడా రవాణా సంస్థ ఆర్టీసీ సేఫ్ రక్షణ ప్రయాణం ఉంటుంది. కాబట్టి ఆర్టీసీకి సరైన విధంగా ప్రోత్సాహం ఇవ్వాలని సందర్భంగా కోరుతూ అందరికీ అభినందనలు. హైదరాబాద్ గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంలో మరణించిన మోదీ అగర్వాల్ కుటుంబ సంతాప సభకు ఎంపీల ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరై నివాళులు అర్పించారు. చార్మినార్, గుల్జర్ హౌస్ వద్ద షార్ట్ సర్కిల్ జరిగి 17 మంది చనిపోవడం యావత్ సమాజానికి కలిచివేస్తుందన్నారు. చార్మినార్, బేగం బజార్, ఓల్డ్ సిటీలో నిర్మాణాలు ఎప్పుడో కట్టినవి కాబట్టి ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఒక సమగ్ర ప్రణాళిక చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
टॉर्च नहीं है उनके पास, तो धुआं हो गया तो उसके लिए कुछ नहीं। सबसे बड़ा गैर जिम्मेदाराना फायर ब्रिगेड, 2 में पानी नहीं है। और मेरा लड़का 6-7 जनों को अंदर से लेके हमने सामने बोल दिया थोड़ी सबल किसी के पास नहीं है। बच्ची बचने के चांस है, उसको जरा पल्स आ रहा था। एक का तो मुझे पता है, वो तो सच्चाई है बिल्कुल 100%। उसने आँख का झपक लिया तो उसके वो जिस एम्बुलेंस में उसको डाल रहे थे तो उसमें ऑक्सीजन नहीं है। फैसिलिटी नहीं है साहब। एम्बुलेंस का मतलब क्या है? एम्बुलेंस में क्या रहना चाहिए? बेसिक थिंग। एक एम्बुलेंस में कचरा भरा हुआ है। गवर्नमेंट अपना देखनी चाहिए। हमारा जो भी मुद्दा है वो फायर ब्रिगेड के साथ है। अगर फायर ब्रिगेड अपने साथ देता, सबसे पहले फायर ब्रिगेड की गलती है। अगर फायर ब्रिगेड ही साथ दे देता तो इतनी बड़ी घटना से हम बच सकते थे। 1 घंटा तो वो लोग फोन लिफ्ट नहीं कर रहे, और 1 घंटे के बाद 2 घंटे में फायर कहाँ से काबू पाएंगे? और जबकि फायर इतनी बड़ी है, धुआं कहाँ तक दिख रहा, सालार जंग म्यूजियम तक दिख रहा, तो भी वो लोग केयरलेस और इररिस्पॉन्सिबल, गैर जिम्मेदाराना। body from the spot and पूरा उस्मानिया में पोस्टमार्टम वगैरह में पूरा ये अकेले बच्चा ठहर के किया ये है। वर्षा जो बेटा वर्षा है ना, मोदी उनका भाई है। भाई है ब्रदर ऑफ वर्षा मोदी, वन ऑफ द मुन्नी भाई मेरी बहन है और पहला वो కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. అడ్మినిస్ట్రేట్ బిల్డింగ్ ముందు విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. సోమవారం అర్ధరాత్రి ఫస్ట్ గేట్ ముందు విద్యార్థులు ఆందోళన చేశారు. పీజీ సెమిస్టర్ పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షలు ఉండడంతో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో పోలీసులు విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు విద్యార్థులకు అదుపులోకి తీసుకొని అడ్మినిస్ట్రేట్ బిల్డింగ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రాసింది అయిపోయా ఇంకెందుకు కాదమ్మా. ఇవాళ 20వ తారీఖు 6వ తారీఖు ఏం తేడా ఉంది? 15 రోజులు టైము. ఈ 15 రోజులు ఏం ఆగిపోయేది ఉంది? చదువుకోకుండా ఎందుకు టైం వేసేస్తారు వాళ్ళు? దేశంలో ఉగ్రవాదులను కదలికను నేపథ్యంలో జేఆర్పీ, ఆర్డీఎఫ్ పోలీసులు తనిఖీలు చేశారు. రైల్వే స్టేషన్లో అనుమానితులు, సంఘ విద్రోహ శక్తులను గుర్తించడానికి ప్రత్యేక రైల్వే పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నామని ఈ సందర్భంగా రైల్వే సిఐ వెంకటరమణ మాట్లాడుతూ ఆర్డీఎఫ్ పోలీసులను సమానత్వంతో అసాంఘిక శక్తులను రైల్వే స్టేషన్లోకి చొరబడకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సార్ అడిగే దానికి సమాధానం చెప్పు. నాగరాజన్ ఉంచండి. కాకపోతే ఆ బ్యాగ్ నాకు కాలంలో దొరుకుతుంది సార్. కాలంలో కొట్టుకుంటుంది. చైతన్య ఇటు 8లోకి రా. ఇటు మనం ఇప్పుడు స్టెప్స్ ఎక్కడ సంప్రదాయ వస్త్రాలైనా అత్యాధునిక ఫ్యాషన్ అయినా పండుగలైనా పెళ్లిళ్ళైనా ఆదరహో అనిపించే వస్త్రాలు, బంగారు ఆభరణాలు.
సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారిని దర్శించుకున్న చిన్నజీయర్ స్వామిని వారి త్రిదగోష్ఠి కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. సామాన్య కార్యకర్తగా హరీష్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొని దేవాలయంలోని త్రిదగోష్ఠి కార్యక్రమంలో భాగంగా కిక్కిరిసిన భక్తులకు ఇబ్బందులు కాకుండా హరీష్ రావు వాలంటరీగా కూడా పనిచేశారు. తిరువురు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా హాజరు కాకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసీపీ నేతలను దారికాసి అడ్డగించారు. కొండూరు మండలం రేవుడి క్రాస్ రోడ్ వద్ద అడ్డగిస్తున్నారు. దేవినేని అవినేష్, నల్లకుంట్ల స్వామిదాస్, ముండితోక అరుణ్ కారును చుట్టుముట్టారు. టీడీపీ కార్యకర్తలు కారుపై దాడికి యత్నించిన పోలీసులు చోద్యం చూస్తున్నారని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయంలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్న రఘు అనే ఉద్యోగి ఫుల్లుగా మద్యం సేవించి నడవలేని స్థితిలో విధులకు హాజరయ్యాడు. ఉన్నంత అధికారులు స్పందించి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బట్టిగా అంటే చాలా పర్మిషన్ అక్కడ సర్టిఫికేట్ అక్కడ నాకు పర్మిషన్ ఇస్తే మీరు మన దగ్గర అది ఇది చాలా తెలుసు నాకు అటెండర్ వాళ్ళు చెప్పిన మాట నేను వేయాలి. నేను అడిగింది ఏంటి? ప్రతిరోజు తాగొస్తారని ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. మీరు తాగి వచ్చి డ్యూటీ చేస్తారా? తాగి డ్యూటీ చేయలేదు, పరిస్థితి బాగాలేదు. మట్టి గురించి ఏమైనా వచ్చింది? మట్టి గురించి 3 సంబంధించి వచ్చారు. ఎవరు వచ్చారు అంటే బిల్లెట్ రోజుది మధుకర్ కొట్టుపడి మధుకర్ వచ్చారు. కానీ మందు దానికి ఏది కావాలి? సప్లం కూర్చున్నాను మంది తాగంటే కనిపిస్తుంది. సప్లం కూర్చున్నారు. అది కంప్లీట్ తీసుకోండి సరిపడి సప్లం వస్తుంది. సప్లం వచ్చి కూర్చున్నారు. తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమం చేపట్టారు. కార్యకర్తలతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించాడు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీనంగా వర్గాలకు రాజకీయంగా వృద్ధినిచ్చిందని, పార్టీకి కార్యకర్తలే బలం, ప్రజలకు సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు. ఇక్కడ వాదాలు లేవు, అందరూ సమానమే. తెలుగుదేశం కార్యకర్తలు ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా మోస్తూ తెలుగుదేశం నాయకులు ఆత్మగౌరవాన్ని కాపాడిన మీ అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదముగా పెట్టిన మహానుభావుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఈ పార్టీ మన లాంటి వాళ్ళు ఎంతో మందికి నీడనిస్తూ ఫలాలనిస్తూ మన పేదవాడికి మౌలిక వసతులు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కలగాలని, నీరు, కూడు, గుడ్డ కావాలని ఒక మంచి ఆశయంతో
పెట్టిన ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అలాంటి నాయకులు ఏమిచ్చినా మీ కార్యకర్తలు రుణం తీర్చుకోలేరు. ఇది మాత్రం వాస్తవం. గత టైంలో, గత 5 సంవత్సరాల కాలంలో ఒక దాష్టిక ప్రభుత్వం, ఒక రాక్షస ప్రభుత్వం, ఒక సైకో ప్రభుత్వం నానా ఇబ్బందులు పెట్టి ఒక సర్పంచ్ ఎన్నికలకేదేమి, ఒక ఎంపీటీసీ ఎన్నికలకేదేమి ఊర్లో వెళ్ళిన కొట్టి మనల్ని వెంట పెట్టి చేస్తే అక్కడ ఎదురెట్టి నిలబెట్టిన వాడు మాత్రం తెలుగుదేశం కార్యకర్తలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు. మాలాంటి నాయకులు వస్తుంటారు, పోతుంటారు. ఎందుకు చెప్తే చాలా మంది అదే నాయకులు అదే పనిచేస్తున్నారు. నాయకులు కాదు ఇక్కడ కార్యకర్త. ఏ రోజైతే పిల్లలుగా స్ట్రాంగ్ గా ఉంటారో ఆ రోజు ఈ పార్టీ కలకాలం ఉంటుంది. ఈ పార్టీ కలకాలం ఏ రోజు ఉందో తెలుగు వాడి ఆత్మగౌరవం ప్రపంచ నలుమూలగా సాటి చెప్పగలమని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. 1982 మీ అందరికీ తెలుసు. అప్పుడు నియంత్రణ ప్రభుత్వం పాలన ఉండేది ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం సామాన్యుడికి గౌరవం ఉండేది కాదు, పేదవాడికి గౌరవం ఉండేది కాదు, పేదవాడికి తిండికి పట్టిన అన్నం కూడా మనకు ఉండేది కాదు. అలాంటప్పుడు మన గౌరవ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పేదవాళ్ళ కష్టం చూసి, సరైన 3 పూటలు తిండి కూడా తినలేని కష్టాన్ని చూసి నేను ఇలా ఉండడం కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నలింగాపురంలో పాము కాటుకు గురైన 4 ఏండ్ల చిన్నారి స్నేహ మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్య మార్గంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నలింగాపురంలోని బంధువుల ఇంటికి స్నేహ కుటుంబం వచ్చింది. కామారెడ్డి జిల్లాకు చెందిన కృష్ణయ్య లలిత దంపతులకు కుమార్ స్నేహ చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఫ్రైడే రోజు వచ్చిన తర్వాత సండే రోజు ఫంక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మండే ఈవినింగ్ 7:30కి బయట పిల్లలు ఆడుకోగా అది గోడ నుంచి పాము కాటేసిన తర్వాత మన హాస్పిటల్కి తీసుకెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేసిన తర్వాత అంబులెన్స్ మార్గం మధ్యలో అమ్మాయి చెప్పింది ఏమైందమ్మా అంటే నాకు ఇట్లా పాము పుట్టింది అంటే మేము ఇమీడియట్గా కట్టి తీసుకుని వచ్చేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ హనుమంతు. బులెటిన్స్ లోనే ముందుగా హెడ్లైన్ చూద్దాం. నిరుద్యోగ యువకుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పెద్దపల్లి జిల్లాలో సర్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీజీఆర్టీసీ కృషి చేస్తుంది. వేములవాడ నుంచి ముంబైకి ఏసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ పాత బస్తీ నిర్మాణంపై ప్రభుత్వం సమగ్రమైన ప్రణాళిక చేయాలి. గుల్జర్ హౌస్ మృతులకు నివాళులు అర్పించిన ఎంపీలు ఈటెల, కొండ విశ్వేశ్వరరెడ్డి. కాకతీయ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు ఉద్రిక్తత. పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ఆందోళనకు దిగిన విద్యార్థులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.